విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం డిఎస్ఎస్జి టెక్స్ట్ బుక్‌లో మూడో పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. మూడో పాఠం అభ్యసనం. ఇందులో 82 నుంచి 85 పేజీ వరకు అభ్యసనం రకాలు. అభ్యసనం యొక్క రకాలు సాధారణంగా భిన్న రకాలైన అంశాలు నేర్చుకునేందుకు ఒకే పద్ధతి అవలంబించక వివిధ పద్ధతులను అవలంబిస్తారు. వీటిని ఏమని పిలుస్తారంటే అభ్యసన రకాలుగా. సాధారణంగా భిన్న రకాలైన అంశాలను నేర్చుకునేందుకు ఒకే పద్ధతి అవలంబించక వివిధ పద్ధతులను అవలంబిస్తారు. వీటిని ఏమంటారంటే మనం అభ్యసన రకాలు. అంటే ఒక్కొక్క రకం నేర్చుకోవడానికి ఒక్కొక్క అభ్యసనం అనమాట. వాటిని అభ్యసన రకాలు అంటారు. భావన అభ్యసనం. వస్తువులను, సంఘటనలను లేదా విషయాలను వాటి సాధారణ లక్షణాలను బట్టి ఒక సమూహం కింద ఏర్పరచడం ఏమంటారంటే భావన. ఉదాహరణ జంతువుల భావన, పండ్ల సమూహం మొదలైనవి. వీటిని భావన అంటారు. వస్తువులను, సంఘటనలను లేదా విషయాలను వాటి సాధారణ లక్షణాలను బట్టి ఒక సమూహం కింద ఏర్పరచడం ఏమంటారంటే భావన అని అంటారు. వీటి భావనలకు ఉదాహరణ ఏంటంటే జంతువుల సమూహం జంతువులు, పండ్ల సమూహం పండ్ల యొక్క సమూహం పండ్ల సమూహం. భావనలను ప్రధానంగా ఎలా విభజించవచ్చు అంటే సరళ భావనలు, ఏకైక ఉద్దీపనం కలివి, సంక్లిష్ట భావనలు, 2 లేదా అంతకంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు ఉంటాయి. భావనలు ప్రధానంగా ఎలా విభజించవచ్చు అంటే సరళ భావనలు, ఏకైక ఉద్దీపన గుణం ఉంటుంది. సంక్లిష్ట భావనలు, 2 లేదా అంతకంటే ఎక్కువ ఉద్దీపన గుణాలు ఉంటాయి సంక్లిష్ట భావనలు. సంక్లిష్ట భావనలు ఏ భావనలకు విభజించారంటే సంయోజక. సంక్లిష్ట భావనలు ఏ భావనలకు విభజించారంటే సంయోజక భావన, వియోజక సంబంధిత భావనలకు విభజించారు. సంక్లిష్ట భావనలను ఏ భావనలుగా విభజించారంటే సంయోజక మరియు వియోజక సంబంధిత భావనలు. అదేవిధంగా జ్ఞానేంద్రియాల అనుభవాల దృష్ట్యా భావనలు ఎలా విభజించవచ్చు అంటే మూర్త భావనలు కంటికి కనిపించేవి, అమూర్త భావనలు కంటికి కనిపించనవి. అదేవిధంగా జ్ఞానేంద్రియాల అనుభవాల దృష్ట్యా భావనలను ఎలా విభజించవచ్చు అంటే మూర్త భావనలు కంటికి కనిపించేవి, అమూర్త భావనలు కంటికి కనిపించనివి. జ్ఞానేంద్రియాల ఆధారంగా సింపుల్గా. తర్వాత భావన అభ్యసనం అయిపోయిన తర్వాత క్రమయుత అభ్యసనం. చలన నైపుణ్యాలు, అలవాట్లను కొన్ని రకాల సంజ్ఞానాత్మక నైపుణ్యాలను సముపార్జించడానికి నిర్దిష్ట క్రమంలో ఒకదాని తర్వాత మరొకటి చేసి నేర్చుకోవడం ఏ అభ్యసనం అంటారంటే క్రమయుత అభ్యసనం. ఉదాహరణకి మోటార్ సైకిల్ నేర్చుకోవడం, ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేసే పద్ధతి. చలన నైపుణ్యం అంటే ఇందులో మోటార్ సైకిల్ నేర్చుకోవడం, అలవాట్లను కొన్ని రకాల సంజ్ఞానాత్మక నైపుణ్యాలను సముపార్జించడానికి నిర్దిష్ట క్రమాలు అంటే ఒక క్రమంలో ఒకదాని తర్వాత మరొకటి చేసి నేర్చుకోవడం ఏ అభ్యసనం అంటారంటే క్రమయుత అభ్యసనం. ఏదైనా నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఒక నిర్దిష్ట క్రమంలో ఒకదాని తర్వాత ఒకటి చేసి నేర్చుకోవడం ఏ అభ్యసనం అంటారంటే క్రమయుత అభ్యసనం. ఉదాహరణ మోటార్ సైకిల్ నేర్చుకోవడం, ఇది క్రమయుత అభ్యసనం. ప్రయోగశాలలో ఆక్సిజన్ తయారు చేసే పద్ధతి క్రమయుత అభ్యసనం. ఒక క్రమ పద్ధతిలో క్రమయుత అభ్యసనం గుర్తుపెట్టుకోండి. సాధారణీకరణ అభ్యసనం. వివిధ రకాల ఉద్దీపనల మధ్య గల సారూప్యతల ఆధారంగా జరిగే అభ్యసనాన్ని ఏ అభ్యసనం అంటారంటే సాధారణీకరణ అభ్యసనం. వివిధ రకాల ఉద్దీపనల మధ్య గల సారూప్యతలు అంటే పోలికలు, సారూప్యతలు అంటాయి కదా, ఆధారంగా జరిగే అభ్యసనాన్ని ఏ అభ్యసనం అంటే సాధారణీకరణ అభ్యసనం. ఒక శిశువు గడ్డం ఉన్న వ్యక్తికి భయపడినట్లయితే గడ్డం ఉన్న ఏ వ్యక్తిని చూసినా కూడా భయపడడం. ఒక శిశువు గడ్డం ఉన్న వ్యక్తికి భయపడినట్లయితే గడ్డం ఉన్న ఏ వ్యక్తిని చూసినా భయపడడం. ఇది సాధారణీకరణ అభ్యసనం. ఒక అభ్యసనం జరిగింది ఏంటి సారూప్యత అంటే గడ్డం ఉన్న వ్యక్తిని చూస్తాడు భయపడతాడు. ఇంకా సాధారణీకరణం చేశాడు, జనరలైజ్ చేసాడు. ఏంటది గడ్డం ఉన్న ప్రతి వ్యక్తిని చూసి భయపడ్డం. ఇది సాధారణీకరణ, జనరలైజేషన్ అనేసి అంటాం కదా మనం. జనరలైజేషన్ సాధారణీకరణ అభ్యసనం. తర్వాత వాస్తవిక అభ్యసనం. వాస్తవ సమాచారాన్ని అందించే అభ్యసనాన్ని ఏ అభ్యసనం అంటారంటే వాస్తవిక అభ్యసనం. ఉదాహరణ నిర్వచనాలు, పేర్లు, తేదీలు, సూత్రాలు నేర్చుకోవడం. వాస్తవ సమాచారాన్ని అందించే అభ్యసనాన్ని ఏ అభ్యసనం అంటారంటే వాస్తవిక అభ్యసనం. ఉదాహరణ నిర్వచనాలు, పేర్లు, తేదీలు, సూత్రాలు నేర్చుకోవడం వాస్తవ సమాచారాన్ని, అది వాస్తవ అభ్యసనం. సంసర్గ అభ్యసనం. ఒక అభ్యసనాన్ని మరొక అభ్యసనాంశంతో సంబంధం ఏర్పరచుకుని అభ్యసించడం ఏ అభ్యసనం అంటారంటే సంసర్గ అభ్యసనం. సంసర్గ అభ్యసనం అంటే ఒక అభ్యసనాంశాన్ని మరొక అభ్యసనాంశంతో సంబంధం ఏర్పరచుకొని అభ్యసించడానికి ఏ అభ్యసనం అంటారంటే సంసర్గ అభ్యసనం. ఒక అభ్యసనాంశాన్ని మరొక అభ్యసనాంశంతో సంబంధం ఏర్పరచుకొని, ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ చూస్తే షాజహాన్, ఎరుపు రంగు చూస్తే ప్రమాదం మొదలైనవి సంసర్గ అభ్యసనానికి ఉదాహరణలు. ఒకదాన్ని చూస్తే ఇంకోటి గుర్తుకు రావడం సింపుల్గా అలా నేర్చుకోవడం. తర్వాత వైఖరుల అభ్యసనం. ఒక వ్యక్తి ఇతరుల పట్ల, వస్తువుల పట్ల, అంశాల పట్ల ఉండే ప్రత్యేకమైన అభిప్రాయాలు వైఖరులు. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఒక వ్యక్తికి ఇతరుల పట్ల, వస్తువుల పట్ల, అంశాల పట్ల ఉండే ప్రత్యేకమైన అభిప్రాయం మన యొక్క వైఖరి ఏంటి అని అడుగుతాం కదా. ప్రత్యేకమైన అభిప్రాయాలు మనం ఏంటంటాం వైఖరులు అని అంటాం. దీనిలో ఇమిడి ఉన్న అభ్యసనం వైఖరుల అభ్యసనం. ఈ వైఖరులు ఇమిడి ఉన్న అభ్యసనం ఏంటంటే వైఖరుల అభ్యసనం. ఉపాధ్యాయుడి పట్ల అనుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవడం.
ఉపాధ్యాయులు పిల్లలు ఉపాధ్యాయుల పట్ల అనుకూల దృక్పథాన్ని ఏర్పరచుకోవడం ఇది వైఖరి అభ్యసన కింద వస్తుంది. తర్వాత నైపుణ్యాల అభ్యసనం. ఏదైనా ఒక సంక్లిష్ట కృత్యాన్ని సమర్థవంతంగా అడ్డంకులు అధిగమిస్తూ సునాయాసంగా చేయగల సామర్థ్యం ఏమంటారంటే నైపుణ్యం అంటారు. ఏదైనా ఒక సంక్లిష్టమైన కృత్యాన్ని అంటే ఒక కఠినమైన కృత్యాన్ని సమర్థవంతంగా అడ్డంకులు వచ్చిన అడ్డంకులను అధిగమిస్తూ సునాయాసంగా చేయగలిగే సామర్థ్యాన్ని ఏమంటామంటే నైపుణ్యం అంటారు. సునాయాసంగా చేయగలిగే సామర్థ్యాన్ని ఏమంటామంటే నైపుణ్యం అంటారు. సునాయాసంగా చేయాలంటే మనకు అడ్డంకులు ఉండవు కాబట్టి అడ్డంకులు తప్పించుకోవాలి, మళ్ళీ సింపుల్గా చేస్తూ పోవాలి. దీనిలో ఇమిడి ఉన్న అభ్యసనాన్ని ఏ అభ్యసనం అంటారు? నైపుణ్యాల అభ్యసనం. దీనిలో ఇమిడి ఉన్న అభ్యసనాన్ని ఏ అభ్యసనం అంటారంటే నైపుణ్యాల అంశం. కారు నడపడం, పియానో వాయించడం మొదలైనవి. దీనిలో ఇమిడి ఉన్న అభ్యసనాన్ని ఏ అభ్యసనం అంటారంటే నైపుణ్యాల అభ్యసనం. కారు నడపడం, పియానో వాయించడం మొదలైనవి నైపుణ్యాల అభ్యసనం కిందకి వస్తాయి. తర్వాత నియమాల అభ్యసనం. సాధారణ నియమాలు పద్ధతుల అభ్యసనాన్ని ఏ అభ్యసనం అంటారంటే నియమాల అభ్యసనం. సాధారణ నియమాల్ని పద్ధతులు అభ్యసించడం ఏ అభ్యసనం అంటారంటే నియమాల అభ్యసనం. గణిత నియమాలు నేర్చుకోవడం. నియమాల అభ్యసనం అంటే గణిత నియమాలు నేర్చుకోవడం, సింపుల్గా నియమాల అభ్యసనం. తర్వాత విలువల అభ్యసనం, విలువలు నేర్చుకోవడం. వ్యక్తి తప్పొప్పుల భావనలు నేర్చుకోవడాన్ని ఏ అభ్యసనం అంటారంటే విలువల అభ్యసనం. వ్యక్తి ఇది తప్పు అది ఒప్పు అని నేర్చుకునే భావనలు నేర్చుకోవడం ఏ అభ్యసనం అంటారంటే విలువల అభ్యసనం. నైతిక విలువలు, సాంఘిక విలువలు నేర్చుకోవడం ఇది విలువల అభ్యసనం కింద వస్తుంది. నైతిక విలువలు, సాంఘిక విలువలు నేర్చుకోవడం అనేది విలువల అభ్యసనం కింద వస్తుంది. తర్వాత చలన అభ్యసనం. శరీర అవయవాలు కండరాల సమన్వయంతో నిర్వహించే అభ్యసనాలు ఏ అభ్యసనం అంటారంటే చలన అభ్యసనం. రాయడం, బొమ్మలు గీయడం ఇవి నైపుణ్యాల అభ్యసనం, చలన అభ్యసనం ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. శరీర అవయవాలు కండరాల సమన్వయంతో నిర్వహించే అభ్యసనాలు ఏ అభ్యసనం అంటారంటే చలన అభ్యసనం. ఉదాహరణ రాయడం, బొమ్మలు గీయడం మొదలైనవన్నీ చలన అభ్యసనాలు. తర్వాత శాబ్దిక అభ్యసనం. వివిధ వస్తువులకు అర్థాలు చెప్పడం, పదాలను ఉపయోగించి వాక్యాలు నిర్మించడం మొదలైన భావంతో కూడుకున్న అభ్యసనాన్ని ఏ అభ్యసనం అంటారంటే శాబ్దిక అభ్యసనం. వివిధ వస్తువులకు అర్థాలు చెప్పడం, పదాలను ఉపయోగించి వాక్యాలు నిర్మించడం మొదలైన భావంతో కూడుకున్న అభ్యసనాన్ని ఏ అభ్యసనం అంటారంటే శాబ్దిక అభ్యసనం. ఉదాహరణ పెన్సిల్ అనే వస్తువును పెన్సిల్ అని పేరు పెట్టి పిలవడం. పెన్సిల్ అనే వస్తువుకి పెన్సిల్ అని పేరు పెట్టి పిలవడాన్ని ఏమంటారంటే శాబ్దిక అభ్యసనం అంటారు. తర్వాత విచక్షణ అభ్యసనం. వివిధ అంశాల నుండి తమకు కావలసిన అంశాన్ని వేరు చేసి గుర్తించడానికి ఏ అభ్యసనం అంటారంటే విచక్షణ అభ్యసనం. అనేక మంది మహిళల్లో తన తల్లిని గుర్తించడం, లేకపోతే అనేక మంది పురుషుల్లో తన తండ్రిని గుర్తించడం విచక్షణ. వివిధ అంశాల నుండి తనకు కావాల్సిన అంశాన్ని వేరు చేసి గుర్తించడం ఏ అభ్యసనం అంటారంటే విచక్షణ. చాలా అంశాలు, ఒక 100 అంశాలు ఉంటే అందులో తనకు కావాల్సింది ఏంటో గుర్తు పెట్టుకొని వేరు చేసి గుర్తించడాన్ని ఏమంటారంటే విచక్షణ అంటారు. విచక్షణ జ్ఞానం అంటారు కదా సింపుల్గా, విచక్షణ అభ్యసనం. తర్వాత ప్రత్యక్ష అభ్యసనం. పరిసరాల్లోని ఉద్దీపనలకు అర్థాన్ని చెప్పడమే కాకుండా వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా పేర్కోవడానికి ఏ అభ్యసనం అంటారంటే ప్రత్యక్ష అభ్యసనం. పరిసరాల్లోని ఉద్దీపనలకు అర్థాన్ని చెప్పడమే కాకుండా వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా పేర్కొనడాన్ని ఏమైనా అభ్యసనం అంటారంటే ప్రత్యక్ష అభ్యసనం. గుర్తుపెట్టుకోండి. ఉదాహరణకి పెన్ను రాయడానికి ఉపయోగపడుతుందని, డస్టర్ నల్లబల్ల తొడడానికి ఉపయోగపడుతుందని పేర్కొనడం. పరిసరాల్లోని ఉద్దీపనలకు అర్థాన్ని చెప్పడమే కాకుండా వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా పేర్కొనడం. దాని యొక్క అర్థాన్ని చెప్పాలి, వాటి యొక్క ప్రాముఖ్యతను కూడా పేర్కోవాలి. అటువంటి అభ్యసనం ప్రత్యక్ష అభ్యసనం. పెన్ను రాయడానికి ఉపయోగపడుతుందని, డస్టర్ నల్లబల్ల తొడడానికి ఉపయోగపడుతుందని పేర్కొనడం. ఇవి నల్లబల్ల తొడడానికి డస్టర్ ఉపయోగపడుతుందని అలా పేర్కొనడం మనం ఏమంటామంటే ప్రత్యక్ష అభ్యసనం అంటారు. తర్వాత సమస్య పరిష్కార అభ్యసనం. ఆలోచన, వివేచన, పరిశీలన వంటి మానసిక ప్రక్రియలతో కూడిన అభ్యసనం ఏ అభ్యసనం అంటారంటే సమస్య పరిష్కార అభ్యసనం. ఆలోచన, వివేచన, పరిశీలన వంటి మానసిక ప్రక్రియలతో కూడిన అభ్యసనం ఏ అభ్యసనం అంటారంటే సమస్య పరిష్కార అభ్యసనం. ఉదాహరణ వివిధ రకాలైన గణిత సంబంధిత సమస్యలను సాధించడం. ఇవే కాక శిక్షణ, మార్గదర్శకత్వం మొదలైన అంశాలు కూడా నిర్ధారిస్తాయి. ఆలోచన, వివేచన, పరిశీలన వంటి మానసిక ప్రక్రియలతో కూడిన అభ్యసనాన్ని ఏ అభ్యసనం అంటారంటే సమస్య పరిష్కార అభ్యసనం. గుర్తుపెట్టుకోండి. ఆలోచన ఉండాలి, వివేచన ఉండాలి, పరిశీలన వంటి మానసిక ప్రక్రియలతో కూడిన అభ్యసనం. మానసిక ప్రక్రియలతో కూడిన అభ్యసనాన్ని ఏ అభ్యసనం అంటారంటే సమస్య పరిష్కార అభ్యసనం. వివిధ రకాలైన గణిత సంబంధిత సమస్యలను సాధించడం సమస్య పరిష్కార అభ్యసనం. ఇవే కాక శిక్షణ, మార్గదర్శకం మొదలైన అంశాలు కూడా నిర్ధారిస్తాయి. ఇవే కాకుండా శిక్షణ, మార్గదర్శకత్వం మొదలైన అంశాలు కూడా అభ్యసనాన్ని నిర్ధారిస్తాయి. అభ్యసన వక్రరేఖలు. కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో తెలియజేసి వక్రరేఖని ఏ వక్రరేఖ అంటారంటే అభ్యసన వక్రరేఖ. మనమే ఒకదాన్ని అభ్యసనం చేసామంటే అది కాలం గడుస్తున్న కొద్ది ఎలాంటి మార్పులు, అభ్యసనంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలియజేసే రేఖలు ఏమంటే అభ్యసన వక్రరేఖలు. ఏంటంటే అభ్యసన వక్రరేఖలు. సాధారణ అభ్యసన వక్రరేఖలు అంటే లాక్షణిక వక్రరేఖలు ఎన్ని స్థాయిలు కనిపిస్తాయి? ఏవి అంటే 5 స్థాయిలు కనిపిస్తాయి.
అవి ఏంటంటే ప్రారంభ స్ఫూర్తి, అంటే ఫాస్ట్గా పోద్ది ఫస్ట్ టైం. తర్వాత చాంచల్య దశ, పీఠభూమి దశ లేదా ప్లేటు దశ, పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ, శరీర ధర్మ హద్దు, ఇంకా అక్కడ అయిపోద్ది ఇది. సాధారణ అభ్యసన వక్రరేఖలు అంటే లాక్షణిక వక్రరేఖ ఎన్ని స్థాయిలు కనిపిస్తాయంటే అభ్యసన ఒక లాక్షణిక వక్రరేఖ, అభ్యసన వక్రరేఖలో లాక్షణిక వక్రరేఖ లేదా సాధారణ అభ్యసన వక్రరేఖ, దీనిలో ఎన్ని స్థాయిలు కనిపిస్తాయంటే 5 స్థాయిలు. అవి ఏంటంటే ప్రారంభ స్ఫూర్తి ఫస్ట్ది, తర్వాత చాంచల్య దశ, తర్వాత పీఠభూమి దశ లేదా ప్లేటు దశ, పూర్తిగా ఇక్కడ అభ్యసనం అయిపోద్ది. పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ, శరీర ధర్మ హద్దు, శరీర ధర్మ హద్దు గుర్తుపెట్టుకోండి. ఏ దశలో అభ్యసన వేగం అతి ఎక్కువగా ఉంటుందంటే ప్రారంభ స్ఫూర్తి. మొదట్లో ఏ దశలో అభ్యసన వేగం అతి ఎక్కువగా ఉంటుందంటే ప్రారంభ స్ఫూర్తి. ఏ దశలో అభ్యసన వేగంలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయంటే చాంచల్య దశ. ఏ దశలో అభ్యసన వేగంలో హెచ్చుతగ్గులు కనిపిస్తాయంటే చాంచల్య దశ. ఏ దశలో అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోతుంది, పూర్తిగా నిలిచిపోతుంది, తాత్కాలికంగా నిలిచిపోతుంది. అభ్యసన ప్రక్రియలో ఇది కీలకమైన దశ అంటే పీఠభూమి దశ లేదా ప్లేటు దశ. ఏ దశలో అభ్యసన వేగం తాత్కాలికంగా నిలిచిపోతుంది, అభ్యసన ప్రక్రియలో ఇది కీలకమైన దశ అంటే పీఠభూమి దశ లేదా ప్లేటు దశ. ఏ దశలో అభ్యసన ఆగిపోయిందని భ్రమ కలుగుతుంది, పీఠభూమి దశ లేదా ప్లేటు దశ. ఏ దశలో అభ్యసన ఆగిపోయిందనే భ్రమ కలుగుతుందంటే పీఠభూమి దశ లేదా ప్లేటు దశ. ఎంత ప్రయత్నించినా అంతకు ముందు ఉన్న దక్షత కంటే ఎక్కువ సాధించలేడు, పీఠభూమి దశ కంటే ఎంత ప్రయత్నించినా అంత ముందు ఉన్న దక్షత కంటే ఎక్కువ సాధించలేడు పీఠభూమి దశ. పీఠభూమి దశకు వచ్చేసిన తర్వాత ఎంత ప్రయత్నించినా అంతకు ముందు ఉన్న దక్షత కంటే ఎక్కువ సాధించలేడు. పీఠభూమి దశ లేదా ప్లేటు దశ కారణం ఏంటంటే ప్రేరణ సన్నగిల్లడం, ఇంకా తగు పునర్బలనం లేకపోవడం, బోధన, అభ్యసన పద్ధతిలో లోపాలు, శారీరక మానసిక స్థితి, విషయ కాఠిన్యత మొదలైనవి. పీఠభూమి దశ లేదా ప్లేటు దశ కారణం ఏంటంటే ప్రేరణ సన్నగిల్లడం, తగు పునర్బలనం లేకపోవడం, బోధన, అభ్యసన పద్ధతిలో లోపాలు, శారీరక మానసిక స్థితి, విషయ కాఠిన్యత మొదలైనవి. ఏ దశలో గల లోపాలను అధిగమించినట్లయితే అభ్యసన వేగం మరలా పుంజుకుంటుందంటే పీఠభూమి దశ లేదా ప్లేటు దశ. ఏ దశలో గల లోపాలను అధిగమించినట్లయితే అభ్యసన వేగం మరలా పుంజుకుంటుందంటే పీఠభూమి దశ లేదా ప్లేటు దశ. ఏ దశలో అభ్యసన వక్రరేఖ ఎక్స్ అని సమాంతరంగా ఉంటుందంటే పీఠభూమి దశ. ఇంకా మరి గదలదనమాట, అభివృద్ధి ఇంకా జరగదు కాబట్టి సమాంతరంగా ఉంటుంది ఎక్స్ అక్షానికి. ఏ దశలో అభ్యసన వక్రరేఖ ఎక్స్ అని సమాంతరంగా ఉంటుందంటే పీఠభూమి దశ లేదా ప్లేటు దశ. నూతన బోధన అభ్యాసన పద్ధతులను ఉపయోగించడం వల్ల, బోధనోపకరణలను ఉపయోగించడం వల్ల పీఠభూమి దశను అధిగమించి ఏ దశలో అభ్యసన వేగం మరలా పెరుగుతుందంటే పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ. పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశలో నూతన బోధన అభ్యసన పద్ధతులను ఉపయోగించడం వల్ల, బోధనోపకరణాలను ఉపయోగించడం వల్ల పీఠభూమి దశను అధిగమించి ఏ దశలో అభ్యసన వేగం మరలా పెరుగుతుందంటే పీఠభూమి తర్వాత స్ఫూర్తి దశ. అభ్యసన ప్రక్రియలో ఆఖరి దశ ఏంటంటే శరీర ధర్మహద్దు. అభ్యసన ప్రక్రియలో ఆఖరి దశ శరీర ధర్మహద్దు. దేని తర్వాత వ్యక్తి ఎంత ప్రయత్నించినా అభ్యసనం మెరుగుపరుచుకోలేడు అంటే శరీర ధర్మహద్దు. దేని తర్వాత ఎంత ప్రయత్నించినా అభ్యసనం మెరుగుపరుచుకోలేడు అంటే శరీర ధర్మహద్దు. తర్వాత ఆ దశ తర్వాత ఇంకా అభ్యసనం ఎంత మెరుగుపరుచుకోలేడు. ఇంకా తర్వాత అభ్యసన వక్రరేఖలు రకాలు. కుంభాకార వక్రరేఖ చూడండి, ఇక్కడ కుంభాకార వక్రరేఖ కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగం లేదా దక్షత తగ్గిపోయే వక్రరేఖను ఏ వక్రరేఖ అంటారంటే కుంభాకార వక్రరేఖ. ఫస్ట్ ఇలా పైకి పెరిగింది అలా డౌన్ అయిపోతుంది, చూసారా ఇక్కడ కుంభాకార వక్రరేఖ. కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగం లేదా దక్షత తగ్గిపోయే వక్రరేఖను ఏ వక్రరేఖ అంటారంటే కుంభాకార వక్రరేఖ. మొదట్లో ఎక్కువగా ఉంటుంది, కాలం గడుస్తున్న కొద్దీ డౌన్ అయిపోతుంది, అంటే అభ్యసన వేగం అనేది డౌన్ అయిపోతుంది, అది కుంభాకార వక్రరేఖ. దేన్ని తిరోగమన వక్రరేఖ లేదా అవరోహణ వక్రరేఖ అంటారు, కుంభాకార వక్రరేఖ. దేనిని తిరోగమన వక్రరేఖ లేదా అవరోహణ వక్రరేఖ అంటారంటే కుంభాకార వక్రరేఖ. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏ రకమైన అభ్యసన వక్రరేఖ ఉత్పన్నమవుతుందంటే కుంభాకార వక్రరేఖ. పూర్వజ్ఞానం కలిగిన విషయాలను అభ్యసించేటప్పుడు ఏ రకమైన వక్రరేఖ ఉత్పన్నమవుతుందంటే కుంభాకార వక్రరేఖ. తర్వాత పుటాకార వక్రరేఖ. కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగం లేదా దక్షత పెరుగుదల కనిపించే వక్రరేఖ ఏ వక్రరేఖ అంటారు పుటాకార వక్రరేఖ. కాలం గడుస్తున్న కొద్దీ అభ్యసన వేగం లేదా అభ్యసనంలో దక్షత అనేది పెరుగుతుంది, ఇటువంటి వక్రరేఖను ఏమంటారంటే పుటాకార వక్రరేఖ. తగ్గితే కుంభాకార, పెరిగితే పుటాకార వక్రరేఖ. అది అవరోహణ అంటే పెరిగి తగ్గిపోతుంది, అంటే ఎక్కువ నుంచి తక్కువగా. ఇది ఆరోహణ వక్రరేఖ. దీనిని పురోగమన వక్రరేఖ లేదా ఆరోహణ వక్రరేఖ అంటారంటే పుటాకార వక్రరేఖ. పుటాకార వక్రరేఖ పెరుగుతూ ఉంటుంది, తక్కువ నుంచి ఎక్కువ ఎలా పెరుగుతుందంటే అది. నూతన విషయాలను అభ్యసించేటప్పుడు ఏ రకమైన అభ్యసన వక్రరేఖ ఉత్పన్నమవుతుందంటే పుటాకార వక్రరేఖ. పాత విషయాలు చదివినప్పుడు కుంభాకార, నూతన విషయాలు చదివినప్పుడు సర్రను లెగుస్తుంది కాబట్టి పుటాకార వక్రరేఖ. నూతన విషయాలను అభ్యసించేటప్పుడు ఏ రకమైన అభ్యసన వక్రరేఖ ఉత్పన్నమవుతుందంటే పుటాకార వక్రరేఖ. ఎస్ టైప్ వక్రరేఖ.
కుంభాకార పుటాకార వక్రరేఖలను కలిపి ఏ వక్రరేఖ అంటారంటే ఎస్ టైపు వక్రరేఖ. కుంభాకార పుటాకార వక్రరేఖలను కలిపి ఏ వక్రరేఖ అంటారంటే ఎస్ టైపు వక్రరేఖ. రెండు కలిపి ఏ రకమైన వక్రరేఖ ఏ సందర్భంలో ఏర్పడుతుందో ఖచ్చితంగా చెప్పలేము. ఎస్ టైపు వక్రరేఖ ఏ రకమైన వక్రరేఖ ఏ సందర్భంలో ఏర్పడుతుందో ఖచ్చితంగా చెప్పలేమంటే ఎస్ టైపు వక్రరేఖ. థ్యాంక్ యూ.